హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు అప్పటికప్పుడు చేసుకునే పాతకాలం నాటి ఉసిరికాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి ముందుగా ఒక 10-15 ఉసిరికాయలు తీసుకోవాలి. అవి మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టేసుకోవాలండి పక్కన. తర్వాత దానికి ఒక 4 టమాటోస్ తీసుకొని అవి కూడా వాష్ చేసుకోవాలి. ఇందాకలా ఉసిరికాయలు ఉన్నాయి కదండి, అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ సీడ్స్ తీసేసి ఎండుమిరపకాయలను టమాటాలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగా ఎండుమిరపకాయలు అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఫ్రై అయితే సరిపోయిద్ది. తర్వాత ఈ కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ అది చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు అందులోనే టమాటాలు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి అలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. ఇప్పుడైతే మగ్గిపోయినాయండి టమాటాలు ఉసిరికాయలు. ఇంకా తర్వాత రోట్లో ఎండుమిరపకాయలను ఉప్పు వేసి ఫస్ట్ దంచుకోవాలండి. అట్లయితే సరిపోయింది. సాల్ట్ అయిన కొట్టుకొస్తారు మరి ఇట్లాగే బాగున్నట్టుంది పచ్చడి. మరి ఇంకా తాలింపులా అదే చప్పట్లకి నూనె ఎక్కువ వేసుకొని చింతపండు పచ్చడి కూడా ఇంతే బాగుందా. చిన్నులకాయకు జీలకర్ర తగలాలిగా. కరేపాకు కూడా వేద్దాం ఇందులోనే, లేకపోతే తాలింపు వేయకపోతే బాగుంటుందా. బాగానే ఉంటుంది. ఎందుకులే తాలింపులో వేసేసుకో. కొద్దిగా నూనె వేసి ఆవాలు అవి తగులుతుండే ఇక పచ్చనిపప్పు ఆవాలు ఒక 2 మిరపకాయలకు తీసేస్తే మొత్తానికి మా రోటి పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందండి. దీనికి తాలింపు అది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుండిద్ది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి.